న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అగ్రహారంలో క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ క్రైస్తవులకు పవిత్రమైన దైవశాంతి మందిరంలో బైబిల్ నందలి అంశాలతో ప్రార్థనలు చేసి దేవుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సంఘ కాపరులు పాస్టర్ యేసురత్నం శాంతి సందేశం అందించారు. యేసుప్రభు చూపిన మార్గంలో ప్రజలందరూ నడవాలని, ఆయన బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అందరూ ఆచరించాలని కోరారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్టమస్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారుల నృత్యాలు, యేసు ప్రభు కీర్తనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కీర్తనలకు నృత్యాలు చేసిన వారికి బహుమతులు అందజేశారు. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. దేవుడు నిర్ణయింపబడిన కాలం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉన్నాడు. వేడుకలో పాలు పంపులు పంచుకొనిచున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ ప్రక్కన వాళ్ళ వైపు తిరిగి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. కొంతమంది బిజీగా ఉన్నారు, అందరూ పక్క వాళ్ళు చెప్పండి హ్యాపీ క్రిస్మస్. చెప్పండి, మీరు ఆ పక్కన ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు, ఇద్దరికి చెప్పండి హ్యాపీ క్రిస్మస్. చెప్పేద్దామా అదే అదే ముగ్గురు ఇక్కడ కనబడతారు. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించండి. అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించండి. సామ్యూయల్ గారి పైన రండి, కట్ చేయండి. మీరు కట్ చేస్తారు, పక్క నిలబడి మీరిద్దరు కూడా కట్ చేయండి. ఎలా వచ్చాయి ఇలా భయపడను, నేను ఎవరికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్యాండిల్స్ చక్కగా ఊపారు. సహోదరు విజయ్ కుమార్ గారు వచ్చిన ప్రార్థన చేస్తాం. చక్కగా అందరూ ప్రభావం తెచ్చుకుని సమర్పించి మా దాసులు చేసిన దేవతని కార్యక్రమాన్ని చేపట్టుకుని మా దాసుల శాఖలో దాసు కుటుంబం దాసులపై దాసులపై దేవపై చూపించి మీ బొమ్మలు కూడా చూడండి కోరుకు నడిపించి దేవతలను చెల్లించి సహాయం చేయమని సమీకరణకున్నాను తండ్రి. నెమ్మదిగా కొవ్వొత్తులు ఆఫ్ చేసి కూర్చొని కుటుంబం వారి ప్రార్థనలో మళ్ళీ ఈ అగ్రహార గ్రామస్తులందరినీ, కపిలేశ్వర గ్రామస్తులందరినీ కూడా ప్రార్థన చేసి ప్రతి కుటుంబం ప్రార్థన చేసి పెట్టుకుంటారు. మరి ఆయనకి ప్రత్యేకించి వందనాలు. మరి ఆయన మరి దైవచనులు మరి బాబు జాయి వాళ్ళ కోడలు గారు
ప్రిస్కిల్లా 23లో మనతో కలిసి ఉండి సంతోషించి ఆనందించి మనతో ఉన్నందుకు ప్రత్యేకించి వందనాలు. మరి క్రిస్మస్ శుభాలు కూడా తెలియజేస్తున్నామండి. నూతనంగా ఉన్న మరి ఈ సమయాలు జంట మరి ఝాన్సీ వాళ్ళు కూడా మరి దైవజనుల చేత పెళ్లి చేయించబడి నూతనంగా పెళ్ళయి మన మధ్యన నిలవబడ్డారు. దైవజనుల చేత పెళ్లి చేసి దైవజనులు వివాహం జరిగిందండి. దైవజనుల రంగులను కూడా ప్రార్థనలో ఎత్తుపట్టుకుండి ముందుకు నడిపిస్తున్నారు. అటువంటి దైవజనుల కోసం మనందరం కూడా ఈ ప్రార్థనా మందిరంలో దైవశాంతి మందిరంలో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. 22 నాయన 25 డిసెంబర్ 28 మేము క్రిస్మస్ జరుపుకుని మళ్ళీ 2023 28వ తారీఖుని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామమును ప్రభువా నాయన ఈ అగ్రహార గ్రామ ప్రజలందరినీ కూడా ప్రభువా దైవజల్లి కుటుంబం daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Never deliver into death, but deliver us from evil. Amen. ఆమేన్. మీరు చెప్పండి ఆమేన్. ఎవరు చెప్పండి ఆమేన్. మనకు ఏ పేరు పెట్టబడుతుందో దేవుని యొక్క గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములు ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచాడు. ప్రవక్త అనగా ముందు జరగబోయేవి, వాస్తవములు జరగబోయేవి ముందుగానే తెలియపరున్న దినములకు, ముందు తరములలో, ముందు సంవత్సరములలో రానున్న రక్షకుని గూర్చి వారు ప్రవచించారు. ఆ ప్రవచనములు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములోనికి జన్మించినప్పుడు నెరవేర్చబడినవి. అనగా అవి పూర్తిగా జరిగి తీరినవి. దేవుడు చెప్పినవి జరిగి తీరినవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క విశిష్టత ఏమనగా, ఎవరు ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుతారు, ఎవరు ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలను గ్రహిస్తారు, గైకొంటారు, వారికి దీనిలో చెప్పబడిన వాగ్దానములు వారి వారి వ్యక్తిగత జీవితములలో, కుటుంబములలో నెరవేర్చ అదిగో తీసుకో. అది నవ్విందని వాడి పాప. తర్వాత స్టూడెంట్స్ పరిచారు. ఆ తర్వాత రెండవ ట్యూషన్ సెంటర్ గర్భాన పుట్టేను, నారా రూపాన్ని ధరించి వచ్చేను.